అల్లు అర్జున్ అన్న సినిమా కోసం అని వస్తే ఇట్లా కొడతారా? దారుణమా? ఇంత దారుణం అంటున్నా? లేడీస్ అని చూడకుండా ఇంత దారుణమా? 2000 టికెట్ పెట్టుకుని వచ్చింది ఎందుకు భయ్యా? ఒక్కటే మాట చెప్తా, నేను గుళ్ళు చెప్తున్నా, ఈడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు, ఓకే కాదు. అల్లు అర్జున్ ఫ్యాన్ ఓదికే జూమ్ చేయాలా? ఎట్లా వద్దురా చూడు. పవన్ కళ్యాణ్ కొడుతుర్రు పోలీసులు. ఆడే పెద్ద పెరుగుగాడా అల్లు అర్జున్ పెరుగుగాడా? ఆడేం కాదు. పవన్ కళ్యాణ్ ఒక ఫోటో లేదు, చిరంజీవి ఒక ఫోటో లేదు, అల్లు అర్జున్ ఫోటోలు ఉన్నాయి. అదే ఆయన సినిమాలు వస్తే అల్లు అర్జున్ ఫోటోలు ఉంటాయి. ఫోటో మన ఆయన కూడా ఏం చెప్పినా అందరినీ లాగి పడేస్తున్నారు బయటికి. లేడీస్ పంపి ఎట్లా ఏం చెప్తామన్నా? అల్లు అర్జున్ తప్పలేదు, అంత పోలీసులు తప్ప. పోలీసులు తప్ప, అంత పోలీసులు తప్ప ఏం లేదు. లేడీస్ అంటే క్యూ అయితే జరిగిపోతే అందరూ కొట్టుకోకండి. నైట్ నుంచే నేను జాగారం చేస్తున్నా అన్న కోసం, చాలా వెయిట్ చేస్తున్నా అన్న కోసం. సినిమా అయితే ఇట్టు కొట్టేస్తున్నాం చూసుకో. 2000 కోట్లు పడుతున్నాం. అల్లు అర్జున్ అంటే మాకు ఫేమ్. అన్న కోసం వచ్చిన సినిమా కోసం రాకుండా ఇప్పటిదాకా పోలీసులు లాఠీ చార్జీలు చేసుడు, ఇది చేసుడు, అది చేసుడు, ఇవన్నీ దెబ్బలు చూడండి. మొత్తం కింద మీద మొత్తం అన్ని ఎంత కష్టంతో వచ్చినా ఇప్పటిదాకా అన్ననే మాకు కనిపించాలి. అన్న సినిమా బ్లాక్ బస్టర్ అంతే. బన్నీ అన్న, జై బన్నీ అన్న, జై బన్నీ అన్న. భయ్యా देखो భయ్యా అన్న, ఇది తప్పన్న. అందరి మీద లాఠీ చార్జ్ ఉంటుంది, లాఠీ చార్జ్ చేసేది తప్పది. అందరికి ఏకైకంచి వస్తూ మేమైతే హైదరాబాద్ వాళ్ళం, బయటలు కూడా వచ్చి చూసుకోవాలి. వాళ్ళకి పోలీసులు ఏం బాధ్యత చూసుకోవాలి. సినిమా మాత్రం గుత్తరం ఇంటర్నేషనల్ తగ్గేదేలే. 2000 కోట్లు ఒక్క రూపాయి తగ్గదు. 2000 కోట్లకు ఒక్క రూపాయి తగ్గదు. ఒక్క రోజులో 200 కోట్లు పక్కా. ఫస్ట్ డే 200 కోట్లు పక్కా. మా ఓడు పుడుతుండే ఇప్పుడే నైట్ వస్తాడు, బయటికి పాడేస్తాడు, మొత్తం నింపేస్తాం రేపు. అల్లు అర్జున్ సీన్ అంటే హవా ఖాళీ హవా ఎంట్రీ होते ఖాళీ పూజలు చేసాం. ఎంట్రీ ఎట్లా అంటే హైలైట్ తగ్గేలే. సినిమా కేగా పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావు, ఫైర్ ఎవరికి అంటారు? చూసి బయటికి వెళ్ళా. అసలు పుష్ప కాదు, దేవుని నక్షత్రం కనిపిస్తుంది. దేవుని నక్షత్రం అని 1000 కోట్లు అన్నాడు. ఇట్లా 1000 కోట్లు కాదు, ఇంకా దాటిపోతుంది ఆ శివుని దేవల్ల. ఆ సినిమా చూస్తుంటే నాకే భయమై బయటికి వెళ్ళినా. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంది, అదేంది, ఇట్లా ఏంది? పుష్ప అంటే భయపడుతున్నారు, పుష్ప అంటే భయపడుతున్నారు అంటే ఏంటి? నేను ఎప్పుడు ఎన్ని 40 ఏళ్ళ నుంచి చూస్తున్న సినిమాలు, కానీ ఇట్లాంటి సినిమా నా జీవితంలో, నాకు 60 ఏళ్ళ వయసు, 60 ఏళ్ళ వయసు అయినా నా ఫ్యాన్స్ మాత్రం చిరంజీవి ఫ్యాన్స్. మొత్తం చిరంజీవి.
మొత్తం పవన్ కళ్యాణ్, మొత్తం రామ్ చరణ్, మొత్తం పవన్, మొత్తం ఇలా ఫ్యామిలీ ఫ్యాన్స్ 40 ఏళ్ళ నుంచి. కానీ అది సినిమా చూస్తుంటే నేను చచ్చిన్నా బతికిన్నా అసలు ఉన్నానా అనుకున్నా. సినిమా మాత్రం హైలైట్. పుష్ప 1000 కోట్లు కాదు, దాటిపోతుంది కలెక్షన్. మేము పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అర్థమైందా? మునుపు కూడా వాళ్ళు అక్కడే మాట్లాడి ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ రాడు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ నేనే. मैं बिहार से आया हूँ। इस बार पटना पुष्पा गया था, पुष्पा पटना गया था, उसके आगे झुका, मैं प्यार के लिए झुका था। पुष्पा का मैं पुष्पा भाई से बोलने वाला हूँ, मैं बिहार से आया, मैं बहुत बड़ा फैन हूँ। मैं बिहार से हैदराबाद में मिलने आया हूँ, बहुत बड़ा खुशी की बात है। और पुष्पा भी गया था पटना में, बहुत खुश हूँ, वहाँ से बहुत प्यार मिला, मैं उसके लिए बहुत बड़ा फैन हूँ। कोशिश कर रहा हूँ मुझसे हाथ मिलाए बस पुष्पा जिंदाबाद, बिहार सुपर हिट होगा बिहार में जाके इंशाल्लाह। थैंक यू सो मच। చూసారు కదా నా పచ్చబొట్లు మన నరాల మన బండి అనే ఉంటాడు. నాకు మన కటౌట్స్ బ్యానర్స్ భారీ ఎత్తున ఏర్పాటు చేసారు. లోపల బండి అన్న ఇప్పుడే మూవీ చూసేది వచ్చిన ఎంట్రీ మట్టం అద్దరిపోయింది భయ్య. ఏటర్స్కి మట్టం కుమ్మేసిండు. ఏటర్స్కి 99 రాడ్డు దించేసిండు భయ్య. ఎవరెవరు ఎవరెవరైతే బండి అన్నని విమర్శించిండో వాళ్ళందరికీ సినిమానే సమాధానం చెప్తుంది భయ్య. సినిమా మాత్రం బ్లాక్ భాషలు అన్న అదే ఏడి గారికి ఎగిరిపోయింది మొత్తం. నా ఫ్యాన్స్ నా ఆర్మీ పోలీసులు బెదరగొట్టడం నాకు నచ్చలా. ఫస్ట్ సినిమా 3000 కోట్లు పక్కా, 3000 కోట్లు పక్కా. ఏ గేమ్ చేంజ్ వచ్చినా ఏ గేమ్ చేంజ్ అవ్వదు. పుష్ప తగ్గదలా. జస్ట్ ఇండస్ట్రీని రూల్ చేసేది ఓన్లీ అల్లు అర్జున్. పుష్ప అంటే నేషనల్ ఉంటిరా, ఇంటర్నేషనల్ తగ్గదలా. తీసుకొని ఎవడైనా జాబ్ కొట్టగలడు. సంజయ్ థియేటర్ లో ఓపెనింగ్ చూడాలి. సూపర్ సినిమా. యుఎస్ లో రిలీజ్ అయింది కదా, 100 crores పక్కా ఈజీగా కొట్టేస్తుంది. 1000 కోట్లు పక్కా కొడదాం. ఫస్ట్ డే కలెక్షన్స్ పక్కా బ్రేక్ అవుతాయి. అన్ని సినిమాలు పక్కా. పుష్ప 2 నెంబర్ 1 లో నుంచి ఉంటుంది. ఆల్ ఇండియా నెంబర్ 1 అన్న. 3 సంవత్సరాల తర్వాత పుష్ప 2 మళ్ళీ రిలీజ్ అయితే అయ్యింది. 3 సంవత్సరాల తర్వాత మన అల్లు అర్జున్ అయితే మళ్ళీ బ్యాక్ వచ్చిండు. ప్రతి ఒక్కరు అంటుండు టికెట్ రేట్లు పెంచినా అని. ఒక డీజిల్ రేట్ ఎట్లా ఇవి అట్లనే పెరిగినాయి. అట్లనే మన సినిమా ఇండస్ట్రీ కూడా ఎంతో ఖర్చు అయింది కాబట్టి మన రేట్లు పెంచారు. ఈసారి పక్కా పుష్ప ప్రపంచాన్ని మొత్తం